హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు వీడియోలో జ్యూసీగా టేస్టీగా ఉండే కునాఫా అయితే చేసి చూపిస్తున్నానండి. సో మరి అది ఎలా తయారు చేసుకోవాలి, దానికి ఏమేమి పదార్థాలు అంటే ఇంగ్రీడియంట్స్ ఏమి కావాలో మరి చూసేద్దామా. సో మరి దానికోసం అయితే నేను కునాఫా సేమియా చూసారు కదా, ఇది సన్నగా పొడవుగా ఉంది కదా, ఇది కునాఫాకి యూజ్ చేస్తారండి. ఈ ప్యాకెట్ మీద మాత్రం సేవియన్ అని అయితే రాసి ఉంది. సో మనం సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు మనకి కనిపిస్తుంది ఈ ప్యాకెట్స్ అనేవి. ఒకవేళ ఇవి దొరకపోతే పేని అయినా పర్వాలేదు, ఒకవేళ అది కూడా లేకపోతే మనం ఈ రెగ్యులర్గా ఇంట్లో ఉప్మాకి యూజ్ చేసే సేమియా అయినా ఓకేనండి. బట్ సన్నగా ఉంటే బెస్ట్. సేమియాలో కూడా చాలా రకాలు ఉన్నాయి కదా, వాటిలో కొంచెం బెటర్గా సన్నగా ఉన్నవి చూజ్ చేసుకుంటే బెస్ట్. సో ఈ విధంగా కునాఫా సేమియాని సన్నగా ఈ విధంగా మెదిపేసుకోవాలి. ఎందుకంటే అవి పొడవుగా ఉన్నాయి కదా, అంత పొడవు కాకుండా మన రెగ్యులర్ సేమియా ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే మెదిపేసుకుంటే సరిపోతుంది. సో దాన్ని అయితే మనం ముందుగా వేయించుకోవాలండి. ఇది రెండు విధాలుగా చేసుకోవచ్చు. నేను ఒకటైతే చూపిస్తున్నాను, తయారు చేసుకుంటూ మరొక రెసిపీ ఎలా కూడా చెప్తాను అది కూడా. కానీ ఇది చాలా సింపుల్గా ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది. సో ముందుగా అయితే ఈ సేమియాని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. రెగ్యులర్గా మనం పాయసం చేసేప్పుడు ఏ విధంగా అయితే వేయించుకుంటామో అదే విధంగా ఈ కునాఫా సేమియాని కూడా మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలండి. ఇది వేయించుకొని చేస్తాము, ఇది సింపుల్గా అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే పచ్చిదే, ఈ పచ్చి సేమియాని ఒక లేయర్ వేసేసి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఒక లేయర్ వేసి పైనుంచి మళ్ళీ ఈ సేమియాని వేసి చక్కగా ఒక బాండీలో ఒకవైపు కాల్చుకొని మళ్ళీ ఇంకొక బాండీలో టర్న్ చేసుకొని కాల్చుకుంటాం అనమాట. అది ఒక ప్రాసెస్. ఇదైతే ఈజీ, సింపుల్గా ఎవరైనా చేస్తారనమాట, అంత ఈజీగా చేసుకోవచ్చు. ఇది చక్కగా అయితే వేగిపోయింది చూసారు కదా. సో ఇది వేగిపోయింది, దీనైతే మనం పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని రెండు భాగాలుగా అయితే చేసుకుంటున్నానండి నేను. ఫస్ట్ ఒక సగం అయితే ఇదే కళాయిలో ఉంచేసుకొని దీంట్లో కొంచెం షుగర్ సిరప్ అయితే వేస్తున్నాను. మామూలుగా మనం గులాబ్ జామ్ చేసేప్పుడు పాకు తీస్తాం కదా, సేమ్ అంతే విధంగా మనం పాకు అయితే తీసుకోవాలన్నమాట. అది తీసుకొని ముందుగా అయితే కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే అడుగున స్టిక్కీగా రావడం కోసం, కునాఫా స్టిఫ్గా రావడం కోసం అయితే ఈ మెథడ్లో కొంచెం సిరప్ అయితే వేస్తున్నాను అనమాట. ఆ తర్వాతకి ఇందులో మనం తయారు చేసుకున్న ఒక అంటే సాస్ అని కాదు, ఒక క్రీమ్ అయితే పెట్టుకుంటాం అన్నమాట కునాఫాకి. సో ముందు కొంచెం షుగర్ సిరప్ వేసుకొని అదేవిధంగా ఆ క్రీమ్ కూడా వేసేసుకొని ఆ తర్వాతకి పైనుంచి ఇంకొకటి కునాఫా మనం వేయించుకున్న సేమియా ఉంది కదా, సగం అయితే అడుగున వేసుకుంటాము, సగం అయితే పైనుంచి అయితే వేసేసుకుంటాం అనమాట. అప్పుడేంటంటే వేసిన తర్వాత మళ్ళీ దాన్ని మనం వేయించాల్సిన పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం కొంచెం షుగర్ సిరప్ వేసాం మనం స్టార్టింగ్లోనే చూసారు కదా. ఎందుకంటే అది వేసిన తర్వాతకి ఇప్పుడు ఒక్కసారి మంట వెలిగించేసి జస్ట్ లో ఫ్లేమ్లో ఒక 5 సెకండ్స్ వరకు అయితే ఉంచామనుకోండి, ఆ పాకం వల్ల స్టిక్కీ అయిపోయి మనకి కునాఫా అయితే రెడీ అయిపోతుంది. మరి ఆ పాకు ఎలా తయారు చేసుకోవాలి, మరి ఆ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. సో ముందుగా అయితే ఒక బాండీ పెట్టేసుకొని ఇందులో నేను 300 గ్రామ్స్ సేమియా అయితే తీసుకున్నాను. సో ఆల్మోస్ట్ పాలు కూడా ఒక 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను అండి, చిక్కటి పాలు. సో ఇప్పుడు ఈ పాలు కాగుతూ ఉంటాయి. ఈ పాలు మరిగే లోపల మనం దీంట్లో కస్టర్డ్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను నేను, మంచి ఫ్లేవర్ కోసం. ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కనుక కార్న్ ఫ్లోర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో బట్ ఇప్పుడైతే నేను టేస్ట్ కోసం అయితే ఇంకాస్త కస్టర్డ్ పౌడర్ ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ తీసుకొని ఇందులో కొంచెం పాలు కూడా యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని మరుగుతున్న పాలలో వేసేసుకొని ఉండలు కట్టకుండా చక్కగా ఉడికించేసుకోవాలి. ఇది చక్కగా గట్టిపడాలండి. మనకి కునాఫా ఇంకాస్త టేస్ట్ రావాలంటే ఏం చేయాలి, ఇందులో నేనైతే చీజ్ అయితే యాడ్ చేస్తున్నాను. చీజ్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి, అంటే బాగా పెరుగుతుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. మనం బయట మార్కెట్లో అండి 100 పెట్టి తింటాం ఈ కునాఫాని. నిజంగా చెప్తున్నానండి, నేను రీసెంట్గానే బయట పెద్ద రెస్టారెంట్ నుంచే తెప్పించాను. మీరు ఏమన్నా అనుకోండి, లిటరల్గా చెప్తున్నా, దానికన్నా ఇంట్లో నేను చేసిందే ది బెస్ట్ అనిపించింది. ఏదో నేను వీడియో చేశానని చెప్పట్లేదండి, నాకు అది తిన్న తర్వాతకి నాకు అనిపించింది అసలు మనం ఎందుకు ట్రై చేయకూడదు అని అనిపించింది. అది తిన్నప్పుడు దాంట్లో ఫ్లేవర్స్ అవన్నీ మనకు అర్థమైపోతాయి కదా. బట్ కాకపోతే ఇందులో నేను కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను, అంతే తేడా. నేనైతే ఇందులో చీజ్ ఒక 100 గ్రామ్స్ అయితే తీసుకున్నానండి. 1/2 లీటర్ పాలు, ఒక 3 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్, అదేవిధంగా 100 గ్రామ్స్ అయితే చీజ్ అనమాట. స్టార్టింగ్ వేసిన చీజ్ ఇంట్లో తయారు చేసింది అది నేను. సో అది కొంచెం వేసాను, మిగతాది బయట మార్కెట్లో కొనుక్కొచ్చింది అనమాట. సో ఒక 100 గ్రామ్స్ చీజ్ కూడా వేసుకొని
చక్కగా ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే షుగర్ అయితే తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే కునాఫా మనం తినేటప్పుడు షుగర్ సిరప్ వేసుకొని తింటాం, అది అందరికి ఐడియా ఉంటుంది. అందుకని మళ్ళీ హెవీ అయిపోతుందని జస్ట్ ఇప్పుడు దీని టేస్ట్ కోసం మాత్రమే ఈ క్రీమ్ కూడా కొంచెం టేస్టీగా ఉండాలి కదా, అందుకని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే షుగర్ అయితే వేసాను. చక్కగా ఈ విధంగా అయితే ఉడికిచ్చేసుకోవాలండి. ఇదైతే రెడీ అయిపోయింది, క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. సో మరి ఇప్పుడు పాకు తయారు చేసుకోవాలి కదా, షుగర్ సిరప్ అని చెప్పాను కదా. సో షుగర్ సిరప్ కోసం అయితే నేను చూసాగా చిన్న కాఫీ గ్లాస్ అంటే ఒక 80 గ్రామ్స్ ఉంటుందండి ఇది. సో ఒక గ్లాస్ షుగర్కి ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని, మరి గులాబ్ జామ్ పాకం అయితే అందరికీ తెలుసు తీయడం, ఏం లేదండి, ఉడుకు పట్టిన తర్వాతకి ఒక 3 to 4 మినిట్స్ అయితే ఉడకనివ్వండి, అంతేనండి. ఇందులో ఇలాచీ పౌడర్ లాస్ట్లో వేసేసుకోండి. ఈ విధంగా ఉడుకు పట్టిన తర్వాతకి ఒక 3 to 4 మినిట్స్ అయితే చక్కగా లో ఫ్లేమ్లో ఉడికించుకోండి, మనకి సిరప్ కూడా రెడీ అయిపోతుందండి, అంతేనండి. ఇప్పుడు ఫైనల్గా మనం ఈ సిరప్ తోటి కునాఫా అయితే మనం సర్వ్ చేసుకుంటాం. మనం ఆల్రెడీ చెప్పాను కదా, మనకి కునాఫా రెడీ అయిపోయింది. ఇప్పుడు తినే ముందు చక్కగా పైనుంచి షుగర్ సిరప్, తినడానికి ముందేనండి, అప్పటికప్పుడు అంటే మళ్ళీ అది గట్టిగా ఉంటుంది కదా సేమియా, టేస్ట్ బాగోదు. అందుకని తినడానికి కనీసం ఒక 5 మినిట్స్ ముందైనా షుగర్ సిరప్ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఆహా, పైనుంచి డ్రై ఫ్రూట్స్ తోటి ఆహా ఎంతో టేస్టీగా ఉంటుందండి. అబ్బో, నాకు తింటే నేను ఆశ్చర్యపోయా, అబ్బా నేనే చేశానా అని. నాకు బయట మార్కెట్లో తెచ్చిన దానికన్నా ఇంట్లో చేసుకొని తిన్నది ఇంత బాగుంది అనిపించిందండి. మా పిల్లలు కూడా అంత స్టన్ అయిపోయారు అన్నమాట. ఓకేనండి, ఎంతో టేస్టీగా ఉండి కునాఫా అయితే రెడీ అయిపోయిందండి. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. మన దాంట్లో ఐస్ క్రీమ్ కూడా ఉందండి, తప్పక చూడండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.